లో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనము ధ్యానము చేద్దాం. గడిచిన దినాల్లో మీతో వాక్యము ద్వారా మాట్లాడినటువంటి విధానంగానే 81వ కీర్తన 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తన 81 8వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతిని తెలియచేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల చాలు. ప్రియులారా, గడిచిన దినములలో నేను మీ మధ్యకు వచ్చినప్పుడు ఇదే వాక్యమును బట్టి మీతో మాట్లాడడం జరిగింది. అదేంటంటే, ప్రజలైన వారు ఏమి చేయాలి అని ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, దేవుడు తన వాక్యం ద్వారా తెలియచేసిన ప్రకారముగా మనమందరము కూడా దేవుని మాట వినవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. మన కుటుంబంలో తల్లిదండ్రుల మాట మనం వినవచ్చు, మన తోబుట్టుల మాటలు వినవచ్చు, వివాహమైన తర్వాత భర్త మాట వినవచ్చు, భార్య మాట కూడా వినవచ్చు. కానీ ప్రాముఖ్యంగా ఎవరి మాట వినాలి చెప్పాలమ్మా? ఎవరి మాట వినాలి? ఎందుకు వినాలి? అక్కడ కింద చదువు. ఎంతో మేలు పొందడానికి. ఆమేన్. మన జీవితంలో దేవుడు చేసే మేలు కావాలి. దేవుడు చేసే మేలులు మనం పొందాలంటే ఖచ్చితంగా మనం ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. మరొకసారి చదవండి. అక్కడ ఏమన్నాడు? అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల. అది అనుభవించిన వారికే తెలుస్తుంది, కానీ అనుభవించని వారికి తెలియదు. ఊరికే దేవుడు మేలు చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు, కానీ ఆయన మాట మాత్రం కొందరు వినరు. కానీ ఎవరైతే దేవుని ద్వారా మేలు పొందాలని అనుకుంటారో వారందరికీ, ప్రపంచంలో ఉన్న వారికి ఉన్న సూత్రం ఏంటంటే, వారు దేవుని మాట వినాలి, దేవుడు చేసే మేలు అనుభవించాలి. అది ఎంతో వారి నోటే చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో ఎంతటి వారి మాటైనా కూడా మనము వినడానికి వీల్లేదు. దేవుని మాటే వినాలని వాక్యం ద్వారా గడిచిన దినాల్లో కూడా మనము తెలుసుకున్నాం. అయితే ఆది నుంచి కూడా జరిగిన పరిస్థితిని బట్టే దేవుడు భక్తుల ద్వారా ఈ మాట తెలియచేస్తున్నాడు. ఎందుకంటే మన మూల పురుషుడైనటువంటి ఆదాము కూడా ఏం చేస్తాడంటే, దేవుని మాట వినవలసిన దినములలో కూడా ఆయన దేవుని మాట వినలేకపోయాడు. ఏం చేశాడు? ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చాలు. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే, మూల పురుషుడైన లేక ప్రపంచమునకు ప్రథమ మానవుడైనటువంటి ఆదాము కూడా దేవుని మాట వినవలసిన వాడు. దేవుని మాట వినలేదు. దేవుడే చెప్తున్నాడు, ఆదామా నీవు ఏం చేసావంటే నా మాట వినవలసిన వాడవు. ఎవరి మాట విన్నావు? నీవు నీ భార్య మాట విని. అండర్లైన్ చేసుకో. బైబిల్లో ఏమన్నాడు అక్కడ ఖచ్చితంగా? ఆయన ఆదాముతో అనే చోటు నుంచి అండర్లైన్ చేసుకోండి. నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షము నువ్వు తింటివి, ఆ వృక్ష ఫలము నువ్వు తింటివి అని వాక్యం ద్వారా మనము చూస్తుంటున్నాం. ఎవరి మాట వినాలి? ఆదాము. వాక్య ప్రకారంగా ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినవలసిన వాడు ఇప్పుడు ఎవరి మాట విన్నాడని వాక్యం చదువుకుంటున్నాము? భార్య మాట విన్నాడు, తినవద్దన్న వృక్ష ఫలమును తిన్నాడు.
అందుకే ఇటువంటి అన్ని ప్రారంభం నుంచి జరిగిన విషయాలను బట్టి దేవుడు ఈ కీర్తనలు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత. దేవుని మాట వినవలసిన వాడు భార్య మాట విన్నందుచేత దేవుడు నేలను శపించాడు, భూమి యొక్క సారాన్ని తీసివేశాడు, అది పండకుండా చేశాడు, పండిన ముళ్ళ తుప్పలు గచ్చపొదలు పొలిసేటట్టుగా చేశాడు, తన చెమట కార్చి ఆహారం తినేటట్టుగా చేశాడు, ఎంతో ప్రయాసం పెట్టాడు. ఈ రోజుల్లో మానవులుగా మన జీవితాల్లో కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు, ప్రయాసముతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే దేవుని మాట వినుటకు బదులుగా ఎవరి మాట వింటున్నామో ఆలోచించాలి. గడిచిన దినాల్లో కూడా మీకు చెప్పాను, భార్యాభర్తలు అనేవాళ్ళు ఒకరి మాట ఒకరు వినాలి, కానీ ఎప్పుడు వినాలి, ఎక్కడ వినాలంటే కుటుంబ విషయాల్లో, పిల్లల విషయాల్లో, చదువుల విషయాల్లో, వివాహ విషయాల్లో, మనకు ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో ఏది చేసుకున్నా, సమ్మతించినా, సమాధానపడినా, ఏకీభవించినా పర్వాలేదు, కానీ దేవుని విషయాలలో మాత్రము ఇద్దరు ఒకటే దేవుని మాట వినాలి. హల్లెలూయా. ఇద్దరి మాట రెండుగా ఉండకూడదు, చెరొక మాట ఉండకూడదు, నా మాటే గెలవాలని అనకూడదు, నా మాట వింటేనే సరి అని అనకూడదు. ఆదాము అవ్వల మధ్య ఏం జరిగిందో సంభాషణ వ్రాయబడలేదు, కానీ వారిద్దరి మధ్య జరిగిన పోరాటం ఏమై ఉండునో మొత్తానికి మాత్రం దేవుని మాట వినవలసినటువంటి ఆదాము ఎవరి మాట విన్నాడు? భార్య మాట విన్నాడు. కాబట్టి కష్టాలన్నీ తెచ్చిపెట్టాడు. ఆ దినము నుంచి ఈనాటికి మానవులమైన మనందరికీ కూడా ఎన్ని ఇబ్బందులంటే అక్కడ చెప్పబడిన ఇబ్బందులన్నీ కూడా కలుగుతున్నాయి. అందుకే కదా ఎక్కడ భూమి మీద చూసినా పిచ్చి మొక్కలు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఎవడేసాడు ఈ పిచ్చి మొక్కలు? ఎవరేసారు ఈ కంపంతా? మనము మంచిగా నేలలో మంచి పంటలు పండించాలని విత్తనం వేసుకుంటే ఏం పెరుగుతుంది? కలుపు ఎక్కువ పెరుగుతుంది. మనం కలుపు మొక్కలు వేసామా, కలుపు విత్తనాలు వేసామా, మన చుట్టుపక్కల ఉన్న ఈ కంప చెట్లకు మనం ఏమైనా విత్తనాలు చల్లి పండించామా? చుట్టుపక్కల మాకు కంప ఉండాలని అనుకున్నామా? ఆనాడు ఆదాము దేవుని మాట వినవలసిన దానికి బదులుగా భార్య మాట విని కంప జీవితం తెచ్చుకున్నాడు. ఇప్పటికైనా దేవుడు అంటున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని నీరలా ఎంత మేలు. హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం చూసాం, అందుకే ఊరికే జ్ఞాపకం చేసి ఈరోజు అంశానికి వెళ్దాం. రెండవది ఏంటంటే ఆదికాండం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆదికాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఉండెను. చెప్పాను. ఆ మాట అండర్లైన్ చేయండి. అబ్రాము ఎవరు మాట వినను? ఎవరు? అబ్రాహాము తన భార్య అయిన శారా మాట వినను. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఆదామైనా అబ్రామైనా ఎవరైనా, నువ్వైనా నేనైనా మరి ఎవరైనా కూడా దేవుని ద్వారా మేలు పొందడానికి కొరకు ఎవరి మాట వినాలి? అందరూ స్తోత్రం చెల్లిద్దామా? ఆదాము దేవుని మాట వినుటకు బదులుగా భార్య మాట విని ముళ్ళ తుప్పలు, గచ్చపొదలు, సారం లేని భూమిగా మారిపు తెచ్చాడు. కష్టాలు మనకు తెచ్చాడు, బాధలు మనకు తెచ్చాడు. అయితే అబ్రాము కూడా ఏం చేస్తున్నాడంటే దేవుని మాట వినవలసిన దానికి బదులుగా భార్య అయిన శారా మాట విన్నాడు. అలాగున ఆయన చేటు ద్వారా దేవుడు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను.
నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నీవు నడుచుచు. ఆమేన్, హల్లెలూయా. భార్య మాట విని దేవుని మాట వినక, దేవుని అనుసరించక, అక్కడ జరిగినటువంటి సంభాషణ, ఇరువురి మధ్య జరిగినటువంటి పోరాటం ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుని మాట వినవలసిన అబ్రాము కూడా శారా మాట వినుడు ద్వారా దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏ అబ్రామా, నీవు నా సన్నిధిలో నడుచుచున్నావే కానీ నిందగల జీవితంలో ఉన్నావు. నీవు ఇప్పటికైనా నిందారహితుడిగా ఉండాలి, నిందలేని జీవితంతో నీవు ఉండాలి. ఇదిగో నీ భార్య మాట విన్నావు గనక నీకు నింద వచ్చింది, నింద గలవాడిగా నీవు నాకు కనబడుతున్నావని చెప్పి దేవుడు బలముగా వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నడిస్తే ఎలాగ నడవాలి? ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా నడవాలి. ఆదికాండములోని 6వ అధ్యాయము 9వ వచనం చదవండి. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును, తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తున్నాం, మరి ఆదాము మరి దేవుని మాట వినక తప్పిపోయాడు. అంతేకాదు అబ్రాహాము దేవుని మాట వినక భార్య మాట విన్నాడు. వీరి ఇరువురి మధ్యలో ఉన్నటువంటి నోవహు యొక్క జీవితాన్ని మనం చూస్తే ఎలాంటి వాడయ్యా అంటే ఆయన దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి వాడిగా ఉన్నాడంటే నిందారహితుడుగా ఉండెను, నీతిపరుడుగా ఉండెను, భక్తిపరుడుగా ఉండెను. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఎలాగున్నాము? ఆదాము వలె ఉన్నామా? అబ్రాహాము వలె ఉన్నామా? ఇరువురి మధ్య మనకు కనబడుతున్న నోవహు అనగా నెమ్మది అని అర్థమిచ్చే పేరు కలిగిన నోవహు వలె నిందలేని జీవితములో, ఆమేన్, దేవుని సన్నిధిలో నీవు నడుస్తున్నావు కానీ నిందారహితుడిగా ఉండమన్నమాట అబ్రాహామున కన్నా వచ్చింది కానీ నోవహుకు రాలేదే. అబ్రహామునకు ముందుగా నడిచినటువంటి నోవహు యొక్క జీవితం శ్రేష్టమైన జీవితముగా ఉంది. అందుకే నిందారహితుడిగా ఉండని కనుక అతడు దేవునితో నడిచిన వాడని గుర్తింపబడింది. ఈరోజు మనము దేవునితో నడుస్తున్నాం. నేను చెప్పడం కాదు, నేను దేవునితో నడుస్తున్నానని నేను చెప్పడం కాదు, నీవు దేవునితో నడుస్తున్నావని నువ్వు చెప్పడం కాదు, నీవు దేవుని మార్గంలో ఉన్నామని మనము ప్రకటించుకోవడం కాదు. కానీ నిందలేని జీవితాన్ని ఆయన మనలో చూచినప్పుడు మాత్రమే మనము దేవునితో నడిచిన వారమని ఆయన చూస్తాడు. అందుకే కదా ఎంత మేలంటే నోవహు అతని కుటుంబాన్ని జలప్రలయం ద్వారా నాశనం కాకుండా తప్పించెను. కరముల తట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని మాట వింటే ఎంత మేలో మీరు ఆలోచన చేయండి. నిందలేని జీవితముతో ఒకవేళ మనుషులు చూడంగా మనం మంచివారిగా ఉండవచ్చు, కుటుంబీకులకు మనం మంచివారిగా ఉండవచ్చు, ఈ సమాజానికి మనము మంచివారిగా, ఈ ప్రాంతపు వారికి మంచివారిగా కనబడవచ్చు. కానీ మన మంచి ఈ ప్రజలకే కాదు, తప్పు చేసిన వాడు కూడా ప్రజలకు మంచిగా కనబడతాడు. కానీ అసలు మంచివాడా కాదని ప్రకటించే దేవుడు ఏమంటున్నాడో మనం తెలుసుకోవాలి. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు. అందుకు కాదా మరి ఆదాముకు వార్నింగ్ ఇచ్చింది, నీవు నీ భార్య మాట విన్నావనింది ఎవరయ్యా అంటే దేవుడే. అబ్రాహాముతో నీవు నిందలేని వాడిగా ఉండు, నా సన్నిధిలో నడుస్తున్నావు అని చెప్పింది ఎవరు అంటే మనం దేవుని సన్నిధిలో నడుస్తున్నా నిందగల జీవితంలో ఉంటామని కూడా దాని యొక్క భావన. కానీ దేవుని సన్నిధిలో నడవడం మంచిదే, కానీ ఏ జీవితంతో ఉండాలి? నిందలేని జీవితంతో. ఆమేన్, హల్లెలూయా. అందుకే శ్రేష్ఠుడైన నోవహు వలె నిందలేని జీవితంతో దేవునితో నడిచిన వారిగా మనం గుర్తెరిగితే ఆయనను కదా జలప్రలయము నుండి తప్పించినట్లుగా, అతనితో పాటు తన కుటుంబాన్ని తప్పించినట్లుగా, ఆ జలప్రలయం ద్వారా ప్రజలందరూ జీవరాశులు నశించిపోయి ఉండగా ఆయన కుటుంబం తప్పించబడి తిరిగి వారి ద్వారానే ఇప్పుడున్న లోకమంతా కూడా కలిగి ఉన్నది. దేని స్తోత్రం కలుగును గాక. అందును బట్టి దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనమును చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మూడో విషయం,
అపోస్తుల కార్యం 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అపోస్తుల కార్యములో 5వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై సాతాను ఎందుకు మీ హృదయములను చాలు. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే 3వ వ్యక్తి మనకు కనపడుతున్నాడు. అంటే మాట విననివారు. మాట విన్నవాడు, నిందలేనివాడు నోవహు. కానీ మాట వినని వారిలో ఆదాము కనపడుతున్నాడు, అబ్రాము కనపడుతున్నాడు, ఇప్పుడు అననీయ కూడా కనపడుతున్నాడు. ఏం చేశారు వీళ్ళిద్దరూ? భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించారు, ఒకరి మాటతో ఒకరు సమ్మతించి ఏం చేశారంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి పూనుకున్నారు. అమ్మో, భార్యాభర్తలు సామాన్యులు కాదే. భార్యాభర్తలు ఎవరిని మోసం చేయడానికి? బంధువులనే కాదు, చుట్టాలనే కాదు, ఇరుగు వారినే కాదు, పొరుగు వారినే కాదు, ఎవరిని కూడా అంటే ఇక పరిశుద్ధాత్మనే మోసపుచ్చుటకు పూనుకున్నటువంటి జంటగా మనకు కనబడుతున్నారు. మీరులో కూడా, మనలో కూడా, సంఘములో కూడా ప్రియ కుటుంబీకులారా, కుటుంబ యజమానురాలా, మీరు ఇద్దరు ఏ మాటతో ఏకీభవిస్తున్నారో ఆ మాట దేవుణ్ణి మోసపుచ్చుటకు కాకుండా చూసుకునుడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవుని మాట వినవలసిన వారు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నారంటే సాతాను మాట విన్నట్లే కదా. అందుకే పేతురు ఏమంటున్నాడు? ఇదిగో సాతాను మీ హృదయాలను ఎందుకు ప్రేరేపించెను? సాతాను ప్రేరేపించిన రీతిగా మీరెందుకు లోబడి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు మీరు పూనుకున్నారు అని చెప్పినప్పుడు వాడు అక్కడే పడి చచ్చాడు. అది తెలియక ఎందుకో లేట్ అయింది, మా ఆయన రాలేదని ఆడు వెళ్ళేసరికి ఆమె కూడా దగ్గరికి రాగానే ఆమె కూడా చనిపోవాల్సి వచ్చింది. అలాంటి నష్టము మనకును జరగకుండా ఉండుట కొరకై మనము చాలా జాగ్రత్త పడవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము చేసేది ఎలాంటిదో దాన్ని మనం గుర్తెరగాలి. దేవునికి సమ్మతము కలిగిన పనిని మనం చేస్తున్నామా? భార్యాభర్తలైనటువంటి వారు ఒక మాటకు ఏకీభవిస్తున్నారంటే అది పరిశుద్ధాత్మను సంతోషపరచడానికా, పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికని కూడా మనము గమనించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. యేసు ప్రభుల వారు కూడా శరీరధారిగా ఈ లోకంలో ఉన్నటువంటి దినాల్లో ఒకసారి ఏం జరిగిందో మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. అప్పటి నుండి వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకు ఎన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అనెను. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తుంటున్నాం. యేసు ప్రభుల వారి శరీరధారిగా ఈ లోకమునకు వచ్చిన తర్వాత ఆయన 30 సంవత్సరములు ఇంట ఉన్న తర్వాత 3.5 సంవత్సర సేవ పరిచర్యలో ఆయా ప్రాంతాల్లో సంచరించుచు వచ్చినటువంటి వారందరికీ బోధిస్తున్నాడు. తన శిష్యులకు ప్రత్యేకమైన సందేశాన్ని ఈ సందర్భంలో ఇస్తూ ఉంటున్నాడు.
ఇస్తున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనం చూస్తే ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మరి ప్రధాన యాజకుల చేత పెద్దల చేత ఇలాగ మనిషి కుమారుడు శ్రమ పడవలసి వచ్చింది, హింస పొందవలసి వస్తుంది, ఇట్లాంటి పరిస్థితులు రానై ఉన్నాయని చెప్పి ఆయన అందరు కూడా తన సంగతి చెబుతూ ఉంటే అక్కడ ఏం జరిగిందంట? అక్కడ ఏం జరిగింది? వెంటనే పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభా నీకెన్నడూ అలా కలగడానికి వీల్లేదయ్యా, అలాంటి పరిస్థితి నీకు దూరం అవునుగాక అని చెప్పగానే, అబ్బా పేతురు ఎంత మంచివనివి నాయన, నాకు హింస కలగకుండా, శ్రమ కలగకుండా, బాధ కలగకుండా, మరణం కలగకుండా తప్పించబడడానికి నువ్వెంత అభిమానిగా ఉన్నావు, నీ అభిమానానికి వందనాలు, నీ ప్రేమకు వందనాలు అని ఏమన్నా అన్నాడా? వెంటనే అంటున్నాడు పేతురు వైపు తిరిగి, ఏమంటున్నాడు? పేతురు వైపు తిరిగి ఏమంటున్నాడు? చదువు, ఏమంటున్నాడు? అందుకు యేసు పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే పేతురు చెప్పినటువంటి మాట, పేతురు ఇచ్చినటువంటి సలహా ఆయనకు ప్రియముగా ఉండేటట్టుగా, ప్రీతిగా ఉండేటట్టుగా ఉంది. కానీ వెంటనే యేసయ్య గమనించాడు, ఏంటంటే గ్రహించాడు, ఏంటంటే ఇప్పుడు పేతురు అన్న మాటను, అవును పేతురు నువ్వు అన్నట్టుగా నా పట్ల మేలు కలుగునుగాక, జరగనైనా శ్రమ నాకు తొలుగునుగాక అని చెప్పి ఆయన చేసిన ప్రకటనకు భిన్నముగా మాట్లాడినట్లయితే తండ్రి చిత్తాన్ని ధిక్కరించిన వాడగును. అంతే కదా? యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకే. చెప్పండి మా, ఎందుకు వచ్చాడు ఆయన? హల్లెలూయా. తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికే, పాపుల కొరకై ప్రాణం పెట్టడానికే, తన రక్తాన్ని కార్చుట కొరకే, శ్రమైన, దుఃఖమైన, పోరాటమైన, ముళ్ళ కిరీటమైన, మేకులతో కొట్టబడుటైనను, బల్లెపు పోటు తినుటకైనను, కొరడా దెబ్బల చేత ఆ యెరూషలేము వీధుల్లో నడుచుకుంటూ గొల్గొతా కొండ వరకు వెళ్ళి శ్రమను అనుభవించడానికైనా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఒప్పందమై వచ్చాడు. అది తప్పిపోతే ఎవరి మాట ధిక్కరించినట్టు? తండ్రి మాట ధిక్కరించినట్టే, తండ్రి చిత్తాన్ని మరి ధిక్కరించినట్లే. ఆ యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టు అవుతుందని యేసు గ్రహించి, నువ్వు అభిమానివి కాదు, సైతానా నువ్వెందుకు నన్ను ప్రేరేపిస్తున్నావు, పో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ సాతాను ఎవరంటే పేతురు కాదు, కానీ ఆ ప్రేరేపణ ఇచ్చిన వాడు సాతాను. ఆమేన్. అందుకే ఎవరితో నీవు ఏం మాట్లాడినా, ఎవరితో ఏ మాటతో నువ్వు ఏకీభవిస్తున్నా, ఏ పని చేయడానికి నువ్వు సమ్మతిస్తున్నా, దేవుని బిడ్డగా వివేచనతో గుర్తుపట్టాలి, నేను చేసే ఈ పని, నా తీర్మానము దేవునికి వ్యతిరేకమవుతుందా, దేవునికి సమ్మతమవుతుందా అన్న గ్రహింపు లేకపోతే నీకు అన్యునికి, నీకు అన్యురాలకు వ్యత్యాసమేమీ ఉండదు. యేసయ్య ఆ దినమున గ్రహించి పేతురును ధిక్కరించకపోతే, పేతురు యొక్క ప్రేరేపణను ధిక్కరించకపోతే ఆయన తండ్రి చిత్తమునకు దూరముగా ఉండేవాడు, దేవుని యొక్క మాట వినని వాడిగా ఉండేవాడు. ఈనాడు ప్రజలమైన మనకు రక్షణ కలిగేది కూడా కాదు. అలాంటి పరిస్థితిని వెంటనే గ్రహించగలిగి మరి అననీయ, సప్పీరాలు మరి సాతాను ప్రేరేపణ వలన పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికైనా పూనుకున్నారు. కానీ ఇది మేము ఇలాగ చేస్తే దేవునికి విరోధమవుతామని గ్రహించలేకపోయారంటే పేరుకు మందిరానికి వస్తున్నారు కానీ ఆత్మీయులు కాదని దాని అర్థం. ఆత్మీయతలో వారు వివేచన లేని వారని దాని గుర్తు. పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క వరములలో ఒక వరము లేనివారిగా, వివేచన వరము లేనివారిగా ఉన్నారని దాని అర్థం. గుడికి వచ్చి అన్ని తప్పులు చేస్తా, గుడికి వస్తా అన్ని అగసార్లు పడుతుంటే ఇక ప్రయోజనమేమి? గుడికి వచ్చేవాడికి, గుడికి రాని వాడికి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా కనపడాలి కదా. దయచేసి మీరు ఆలోచన చేయండి. నువ్వేమి చేస్తున్నావో, ఇప్పటికీ కూడా ఎవరి మాట వింటున్నావో. యేసయ్య తనను వెంబడిస్తున్న, అభిమానిగా ఉన్న, ప్రాణ స్నేహితుడిగా ఉన్న ఆ పేతురు మాటను కూడా ధిక్కరించుటను బట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగాడు. చప్పట్లు కొట్టుకుందాం. హల్లెలూయా. ఈరోజు నిన్ను అభిమానించేవాణ్ణి, నిన్ను ప్రేమించేవాణ్ణి, నిన్ను గణపరిచేవాని మాట విన్నట్టుగా ఉండడం మంచిదే, కానీ అది దేవునికి వ్యతిరేకత కాకుండా చూసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాం. హల్లెలూయా.
మంచిది. ఇప్పుడు మనకి ఇంతమంది కనపడ్డారు, దేవుని మాట వినని వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు కదా. కానీ భార్య మాట వినక దేవుడు ఇచ్చే మేలు పొందిన వారు బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? హల్లెలూయా, వెరీ గుడ్ గుడ్, చాలా మంచి మాట చెప్పారు. చదవండి, యోబు గ్రంథము 2వ అధ్యాయము 6 నుంచి 10 వరకు చదువుతున్నాడు, గమనిద్దాం. దేవునికి సాతానుకు జరిగిన సంభాషణ ఇక్కడ మనం చదువుకుంటున్నాం. సాతానుతో దేవుడు అడిగాడు, ఎక్కడి నుంచి వచ్చారో నువ్వు అంటే, ఎక్కడి నుంచో వచ్చాను, అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చాను అన్నాడు. ఆ తర్వాత యోబు గురించి అడిగినప్పుడు సాతాను, నువ్వు ఊరికి మేలు చేసావా, అతనికి చుట్టూ కంచేసి ఏదేదో అంతా జరిగిపోయిన తర్వాత, సరే నువ్వు అడుగుతున్నావు కదా, సరే నువ్వు అడిగినట్టుగా నీకు అవకాశం ఇస్తాను, కానీ అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టొద్దని చెప్పి అవకాశం ఇచ్చిన ఆ సందర్భం మనం చదువుకుంటున్నాం. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మాదగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోగునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాట ద్వారాను నోటి మాటతో నైనను పాపము. అందరి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తే ఒక శ్రేష్టమైన జీవితం కలిగిన వాడు, ఒక చక్కని నిరీక్షణ కలిగిన వాడు, దేవునిలో యథార్థమైన జీవితం కలిగిన వాడిగా యోబు కనపడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. యోబు యొక్క జీవితంలో దేవుని ఆశీర్వాదం కలిగి ఊజు దేశంలోనే గొప్పవాడిగా వర్ధిల్లిపోయాడు. ఆ చుట్టుపక్కల అయినటువంటి ధనవంతుడు ఎవరు లేడు, భాగ్యవంతుడే లేడని వాక్యం తెలియజేస్తుంది. అలాంటి వాని మీద సాతాను కక్ష కట్టింది. ఎట్లయినా యోబును పాడు చేయాలి, యోబుకు కలిగిన పేరు నేను తొలగించాలి, దేవుడిచ్చిన ఆశీర్వాదం వాడు కోల్పోయేటట్టుగా చేయాలి అని చెప్పి ఒకానొక సందర్భంలో దేవుని సముఖంలో మరి దేవదూతలు నిలిచే సమయంలో సాతాను కూడా వెళ్ళిపోయాడే. అందరూ వచ్చారా అని దేవుడు చూసుకుంటే అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు ఒకడు ఎక్స్ట్రా కనబడుతున్నాడు. ఎవరా నువ్వు, ఎందుకు వచ్చినావు అపవాది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను. సరే మంచిది, కానీ నువ్వు తిరుగుతూ వచ్చినావు కదా, నా సేవకుడైన యోబు సంగతి చూసావా అని అంటే, చూశానులేయ్యా, అంత భాగ్యవంతుడిగా గొప్పవాడిగా ధనవంతుడిగా ఉండడానికి కారణం నువ్వు అతనికి కలిగిన సంస్థానికి కంచె వేసావు కదా, ఆ కంచె తీసి చూడు, తర్వాత ఆయన ఎటువంటి వాడో నీకే తెలుస్తుందని చెప్పి సవాలు విసిరాడు. సరే పో, ప్రాణం తప్ప ఏమే కానీ ప్రాణము ముట్టవద్దు, ఇక నువ్వు ఏం చేసుకుంటావు, అతడు నీ వశంలో ఉన్నాడు, పో చూసుకోపో. అతడు మాత్రము మరి ఏమాత్రం కూడా వెనుజారాడు అన్నట్టుగా దేవుడు చెప్పేసి పంపించాడు. వీడు వెళ్ళి ఏం చేశాడంటే, మొదటిగా అతనికి కలిగినటువంటి ఆస్తిని, పిల్లలను అందరినీ నాశనం చేసుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఇక ఇప్పటికైనా కూడా దేవునిలోనే ఉన్నాడే అని చెప్పేసి వెంటనే ఇంకా ఏం చేశాడంటే, అతని శరీరానికే బాధ కలిగించాడు, కురుపులతో నింపాడు, బాధతో నింపాడు. ఇక తన శరీరం మీద తనకే వ్యసనం, అసహ్యం కలిగేటట్టుగా వాడు మొత్తాడు. మొత్తినప్పుడు ఆ బాధ చూడలేక, అయ్యో నా భర్త ఇలాంటి దుస్థితిలో ఉన్నాడు, ఇప్పటికే ఒకదాని వెంట ఒకటి నష్టం వెంట నష్టం కలిగిపోయి, పిల్లలు పోయి, గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, దాసులు దాసరాన్లు అందరూ పోయారు. ఇలాంటి దుస్థితిలో ఉంటే మళ్ళా వ్యక్తిగతంగా ఈ బాధ నా భర్తకు వచ్చింది అని చెప్పేసి ఆమె ఒక సలహా ఇచ్చింది, ఉచిత సలహా. ఏమని, ఈ బాధలన్నీ ఎందుకయ్యా, నిన్ను చూసి నేను కూడా బాధపడలేకపోతున్నాను, ఇక నువ్వు దేవుని దూషించడం అనుకో, నాకెందుకు ఇట్లా చేసినావు, నువ్వు దేవుడువా దయ్యమా, ఏదో ఒకటి తిట్టు సరిపోతే, ఆయన కోపం నేను చంపేస్తాడు, ఆడికి నీ కాలం అయిపోతుంది అని చెప్పి భార్య భలే సలహా ఇచ్చింది. ఇస్తే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడవద్దు, ఇంతవరకు మనం దేవుని ద్వారా మేలు అనుభవించాం, అలాగే ఇప్పుడు స్టార్ట్ అయింది ఈ కీడును కూడా మనం అనుభవింప తగదా
అని చెప్పి తన నోటి మాట ద్వారానైనా ఏ పాపపు పలుకు పలకక దేవునిలో యథార్థముగా ఉండిపోయాడు. అందరూ స్తోత్రం చెల్లిద్దాం. యోబు యొక్క జీవితం మనకు కావాలి. ప్రియులారా, ఎక్కడ భార్య మాట వినకుండా ఉన్నాడంటే కష్టములో, నష్టములో, బాధలో, పిల్లలను కోల్పోయినప్పుడు, అలాగే పశువులను కోల్పోయినప్పుడు, తన యొక్క గొప్పతనం, తన భాగ్యవంతమునకు ఏదైతే కారణమో అవన్నీ కోల్పోయి బాధలో ఉన్నా కూడా యథార్థత వదలని వాడే దేవుని యొక్క విశ్వాసి. ఆమేన్. వాడే భక్తిపరుడు, వాడే నీతిమంతుడు, వాడే విశ్వాసాన్ని కూడా బలముగా మనము చెప్పవచ్చు. అప్పుడు కూడా భార్య మాట మూపించాడే కానీ ఆదాములాగా భార్య మాట విన్నవాడు, అబ్రాహాము వలె భార్య మాట విన్నవాడు కాదు, అననీయ వలె భార్య మాట విన్నవాడు కాదు, నష్టపోయినవాడు కాదు. కానీ అంత గొప్ప నష్టములో కూడా ఎలాగూ యథార్థతతో ఉన్నాడంటే అదే యోబు గ్రంథములో మనం చూస్తే 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథము 434 పేజీ. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మటుకు నేను చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. హల్లెలూయా. ఈలాగున ఒక గొప్ప నిరీక్షణ కలిగిన వాడై యథార్థమైన జీవితము కలిగి, అయ్యో నా భార్య చెప్పిన మాట నిజమే కదా, నేను ఇంతకాలం యథార్థముగా ఉన్నాను, ఇంతకాలం నిరీక్షణ కలిగి ఉన్నాను, ఇంతకాలం దేవుని నమ్ముకొని ఉన్నాను, నిజంగా దేవుడు నన్ను ఇంత సిగ్గుపరుస్తాడా, ఇంత నన్ను అవమానపరుస్తాడా, ఇంతగా నన్ను బాధ పెడతాడా, ఈ దేవుడు నాకెందుకు, ఇప్పటికి నాకు తెలివి లేకపోయింది, నా భార్య ఇచ్చిన సలహా బాగుందని ఏమన్నా పాటించాడా? ఇంకా అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. బాధలలో కూడా దేవుని గణపరిచిన వాడు. దేని స్తోత్రం. ఏమంట? నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నాకు తెలుసు, ఈలాగున నా చర్మము చీకిపోయినా. ఇంత బాధలో ఉండి ఈ పురుగులు పట్టే శరీరము, పురుగులు ఇప్పుడే కనబడుతూ ఉన్నా, ఇలాగూ ఈ పురుగులన్నీ నా శరీరం తినిపోయి నేను క్షీణించిపోయినా కూడా నేను మాత్రము దేవుని చూస్తాను. ఎట్లా అంటే నా మటుకు నేనే చూస్తాను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయనను చూస్తాను, నా విమోచకుడు అలాంటి వాడు అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైనా సంతోషం కలిగితే ఒక ప్రార్థన కూటం పెట్టుకొని దేవుని గణపరిచిన ఆనవాళ్ళు అడ్రస్ మనకు ఉంటుంది. పిల్లల బర్త్డే వస్తే ప్రార్థన పెట్టుకున్నట్టుగా ఉంటుంది. వివాహ దినం వస్తే దేవుని గణపరచడానికి సంతోషాన్ని వ్యక్తపరిచిన దినాలు ఉంటాయి. కానీ బాధలలో కూడా ధైర్యంగా దేవుని గురించి పలికి దేవుని కొరకు నిలిచే యోబు వంటి జీవితం మనందరికీ అవసరం. హల్లెలూయా. ఎన్ని బాధలు, కన్న పిల్లలే చనిపోతుంటే, పనివారే చనిపోతుంటే, పశువులన్నీ కలిగినవన్నీ నష్టపోతుంటే, ఎంత భాగ్యవంతుడో అంత బాధలు కలిగినప్పటికీ దేవుణ్ణి విడిచిన వాడు కాదు, దేవుణ్ణి మరిచిన వాడు కాడు. అలాంటి యోబు జీవితం మనకు కావాలి. ఈరోజు నీ భార్య మాట విన్నావా, నీ భర్త మాట విన్నావా, లేకుంటే నీ స్నేహితుని మాట విన్నావా, నీ అభిమాని మాట వింటున్నావా, నిన్ను వెంబడిస్తున్న నీ స్నేహితుని మాట వింటున్నావా, నీ ప్రాణ స్నేహితుని మాట వింటున్నావా, నీ చుట్టం మాట వింటున్నావా? ఎవరు మాటన్నా విను, కానీ దేవునికి వ్యతిరేకంగా మాత్రం చెయ్యవద్దు. ఆమేన్. దేవుని మోసం చేయవద్దు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకై ఏకీభవించొద్దని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎన్ని బాధలు కలిగినా ఆయన చూస్తూ ఉన్నాడు. చదవండి యోబు గ్రంథం 42వ అధ్యాయములో 12-13 వచనాలు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను,
1000 జతల ఎడ్లును 1000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలు. మరొకసారి స్తోత్రం చెల్లిద్దామా? బాధలలో దేవుని ఘనపరిచిన వ్యక్తి యొక్క ఆశీర్వాదము ఎలాగుంటుందో ఇక్కడ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. ఒకవేళ భార్య మాట విని దేవుని దూషించి మరణమైపోయి ఉంటే మొదటిగా ఆశీర్వదింపబడిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలనుకున్న ఆ దేవుని యొక్క అనుగ్రహము యోబు పోగొట్టుకుండేవాడు. ఆఖరు భక్తుడిగా ఉన్నట్టుగా ఉండి దేవుని దూషించి సచ్చాడు అన్నటువంటి చెడు ముద్ర అతనికి పడేది. కానీ ఇప్పుడు యోబుగా అలాంటి చెడు ముద్ర లేదు. దేవునికి బాధలైన మరి లోబడిన వాడు, నిరీక్షణతో దేవుని చూస్తున్నవాడు, తాను క్షీణించిపోయినా నిరంతరం ఉండే దేవుని తట్టే ఆయన చూస్తూ దేవుని ఘనపరిచి దేవుని ఆలోచన ప్రకారముగా రెట్టింపు దీవెనలు పొందాడు. దేని స్తోత్రం. ఈరోజు నీ కష్టాల్లో నీ బాధలు ఎన్న తగినవి కాదు. నీ కష్టాలు నీ బాధలతో నువ్వు చనిపోతే దేవునికి మహిమ కాదు, అది దేవునికి ఘనత కాదు. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో, ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని నిందలు పడుతున్నావో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన నీ నిరీక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. దేని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అలాంటి నిరీక్షణ కాదా యోబును రెట్టింపు ఆశీర్వాదానికి కారకులుగా చేసింది? యోబు గ్రంథం 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇప్పుడు మీరు గమనిస్తూ రావాలి నిదానం. 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు కూడా ఉన్నారు. ఎన్ని వేల గొర్రెలండి? 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి. చాలు నాయన. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కుమారులు కుమార్తెలు మొదటిగా ఎంతమంది ఉండో రెట్టింపు ఆశీర్వాదంలో కూడా కుమారులు కుమార్తెలు అంతమందే. 7 కుమారులు 3 కుమారులు. కానీ కోల్పోయినటువంటి పశువులు ఉన్నాయి చూసారా, వాటి విషయంలో మనం చూస్తే అతనికి ఫస్ట్ 7,000 గొర్రెలు ఉంటే ఇప్పుడు 42వ అధ్యాయం 12వ వచనంలో రెట్టింపు 14,000 గొర్రెలు. ఆమేన్. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా దేవుడు ఆశీర్వదించాలనుకున్నాడు. ఎప్పుడు కష్టాలు జయించినప్పుడు, శ్రమలలో దేవుని కొరకు నిలిచినప్పుడు, అవమానాల్లో దేవుని ఘనపరిచిన తర్వాత. అందుకే నీవు నా మాట వింటే ఎంత మేలు. హల్లెలూయా. 7,000 గొర్రెలకు బదులు ఎన్ని వచ్చినాయండి? 14,000 వచ్చినాయి. 3,000 ఒంటెలకు 6,000 ఒంటెలు వచ్చినాయి. 500 జతల ఎడ్లకు 1000 జతల ఎడ్లు వచ్చాయి. 500 ఆడుగాడిదలకు బదులుగా 1000 ఆడుగాడిదలు వచ్చాను. మరొకసారి చప్పట్లు కొడదామా? ఇలాగున నీ కష్టాన్ని, నీ ప్రయాసాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రతి విశ్వాసాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నాడు. ఈ కష్టాలు నష్టాలకు ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడే. వీటి తర్వాత రెట్టింపు ఆశీర్వాదం నీ కొరకు ఉంది, కానీ దాన్ని నువ్వు రీచ్ కావాలి. ఇప్పుడు మేము నంద్యాల నుంచి ఈ ఊరికి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు? 30 కిలోమీటర్లు అనుకో. 29 కిలోమీటర్ల వరకు మేము ప్రయాణం చేసి వచ్చి మేము బరకలు చేరుకున్నామని అంటే అవుతుందా? ఇంకెంత తక్కువ ఉంది? ఆ 1 కిలోమీటర్ కూడా మేము ప్రయాణిస్తేనే గమ్యమైన బరకలు చేరుతాం. హలో, బరకలు చేరినట్టుగా ఆ రీచ్ అయితే నువ్వు ఆ ప్లేస్కు ఆ శ్రమల తర్వాత, ఆ కష్టము ద్వారా, ఆ నిందల ద్వారా, ఆ అవమానము ద్వారా, ఎవడంటే వాడిచ్చే ఉచిత సలహాలు, ప్రేరేపణలను కూడా నువ్వు జయించిన తర్వాత నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు పక్షపాతి కాదు కదా. నీ కష్టము ఆయన యందు ఉన్నది కనుక, ఆయన మార్గంలో నువ్వు శ్రమ పడుతున్నావు కనుక రెట్టింపు దీవెనలు నీ కొరకు వేచి ఉన్నవి. అంతవరకు కొనసాగకపోతే కోల్పోయేది నీవే.
కొనసాగావా, పొంది తీరుతావు. అదే యోబు యొక్క యథార్థమైన జీవితం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 42వ కీర్తనలో ఒక మాట మనం చదువుకుందామండి. కీర్తన 42లో 10-11 వచనాలు చదవండి. కీర్తన 42లో, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచూ ఉన్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచూ ఉన్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను ఏం చేస్తాను? స్తుతించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి కోరహు కుమారులు రాసిన కీర్తనగా మనం చదువుకుంటున్నాం. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసులందరూ కూడా ఇలాగే కోరహు కుమారుల వలె ధైర్యముగా ఉండాలి. కోరహు చెడుతనం జరిగించాడు. కోరహు దేవుని కోపానికి గురి అయిపోయాడు. దేవుని ఉగ్రతను బట్టి అతడు పాతాళానికి దించబడ్డాడు. అలాంటి దేవుని యొక్క కోపముకు అతడు కాలిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో తండ్రికి దూరముగా ఉండి పరమ తండ్రికి సమీపముగా ఉన్న ఆ కోరహు కుమారులు అంటున్నారు, వాళ్ళు మనుషుల చేత ఏంది దేవుడురా, మీ నాయన దేవుడు చంపే కదరా, ఆ దేవుడిని ఎట్లా నమ్ముకొని ఉన్నాడని చెప్పి ఏమంటున్నారంట? నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచూ ఉన్నారు. అంటే ఎంత కష్టాల్లో ఉన్నారో, ఎన్ని బాధల్లో ఉన్నారో, ఎంత అవమానంలో ఉన్నారో మీరు ఆలోచన చేయండి. అయినా ఏమంటున్నారు వాళ్ళు? వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచూ ఉన్నా కూడా ఒకటి అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగిన్నావు. నా ప్రాణమా, నువ్వు కృంగిపోవాల్సిన పనేమీ లేదు. ఏం చేయాలి? నాలో నువ్వు తొందరపడాల్సిన పని కూడా లేదు. దేవుని యందు నిరీక్షించు, ఎందుకంటే ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. అలాంటి ధైర్యము, అలాంటి నిరీక్షణే మన పూర్వీకుడు, మన పితరుడు యోబు గారు అలాగున్న నిరీక్షణ కలిగి ఉన్నందుకు దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఎంత నష్టం కలిగిందని వ్రాయబడిందో రెట్టింపు ఆశీర్వాదం పొందినట్టుగా కూడా వ్రాయబడే వరకు అతడు జీవించే ఉండెను. ఆమేన్. ప్రతి విశ్వాసి కష్టాల్లోనే చనిపోకూడదు, నష్టాలతోనే చనిపోకూడదు, తాను కలిగి ఉన్నటువంటి అవమానాలతోనే చనిపోకూడదు. కానీ దేవుని కొరకు నిందలు, అవమానాలు అనుభవించిన తర్వాత మరలా తన జీవితం ఒక ఆశీర్వాదకరమైన జీవితముగా, శ్రేష్టకరమైన జీవితముగా, ఘనత గల జీవితముగా కొనసాగించబడిందన్న మరి ప్రకటన వచ్చే వరకు మనము జీవించడమే మన యొక్క గొప్ప నిరీక్షణ. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది, మన నిరీక్షణ ఎల్లప్పుడూ మనల్ని సిగ్గు పరచదు. ఆమేన్. అందుకే మనం ఏమి చేస్తున్నామో ఆలోచన చేద్దాం. మనం ఎలా నడుచుకుంటున్నామో ఆలోచన చేద్దాం. మనం ఎవరి మాట విని రెట్టింపు దీవెనలు పొందలేక, ఆ యొక్క గమ్యమును రీచ్ కాలేక, ఆ డబల్ ఆశీర్వాదం రెట్టింపు దీవెనలు పొందకుండానే నశించిపోతున్నామా? లోకాన్ని విడిచిపెట్టిపోతున్నామా? కృషించిపోతున్నామా? అది మనకు మంచిది కాదని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2025వ సంవత్సరం 22వ తారీఖున కూడా ప్రభు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఇంకా మనమున్న స్థితిలో ఉండడం మనకు మంచిది. ఏం కావాలి? మనము ఆయన మొదట మనల్ని ఆశీర్వదించిన దానికంటే రెట్టింపుగా, అక్కడ వాక్యంలో 42వ అధ్యాయము 12వ వచనం ప్రారంభంలో యోబు గ్రంథంలో ఏం చదువుకున్నామండి? యోబును దేవుడు మొదటిగా ఆశీర్వదించిన దానికంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమేన్. ఏమయ్యా, బరకల్లో ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారయ్యా అంటే, మాకు ఇంకా వ్యాపారమే జరగడం లేదయ్యా, గంపలే అమ్మడపోవడం లేదయ్యా, మా కూలి కూడా చిచి ఈ దరిద్రపు మాటలు పోవాలి. మనకు దేవుని నమ్మిన మన జీవితంలో ఇలాంటి మరి కురింగిపోయే పలుకులు కనపడకూడదు. మనము నలిగిపోయే పలుకులు మనకు కనపడకూడదు. పేదరికపు మాటలు మన నోట గుండా రాకూడదు. గతంలో మీరు ఉన్నదానికంటే ఇప్పటికి మీరు ఏం కావాలి? ఎన్నేళ్ళ సంఘం ఇది?
ఎన్నో సంవత్సరాల సంఘం, దరిదాపుగా 40-45 సంవత్సరాల సంఘం. ఎలాగుండాలి? మీరు ఉన్నతమైన స్థితికి రావాలి. ఆమేన్. కొన్నిసార్లు మీకు బాధ కలిగినప్పుడు దేవుని దూషిస్తున్నారేమో, జాగ్రత్త. కొన్నిసార్లు కష్టం కలిగినప్పుడు దేవునికి దూరమయ్యి ప్రార్థన చేయక, వాక్యం చదవక, మందిరానికి రాక దూరముగా ఉన్నారేమో, జాగ్రత్త సుమా. దేవుని దూషించారేమో, దేవుని విమర్శించారేమో. మరి ఏమి జరుగుతుందో మీ ద్వారా? మీ స్థితి రెట్టింపు కాకుండా పోవడానికి ఇది మంచిది కాదు. గుడిసెల్లో ఉన్న మీరు బిల్డింగ్స్లో ఉండాలి. సైకిళ్ళ మీద తిరిగే మీరు మోటార్ సైకిళ్ళు, కార్లు కొనాలి. ఎందుకంటే ప్రపంచ నిర్మాణకుడైన ధనవంతుని పిల్లలు మీరు. ఆమేన్. హల్లెలూయా. లేక అననీయ సప్పీరాల వలె మీరేమన్నా దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా ఉన్నారా? నీ భార్య ప్రేరేపించినందుకు, అయ్యా ఉల్లిగడ్డకు లేదు, చింతపండుకు లేదు, మన ఖర్చులకే డబ్బులు లేకుంటే మనమేమి చదువులేని అన్నందుకు అవును నిజమే కదా అని ఏమన్నా సమ్మతించావా? జాగ్రత్త సుమా. దేవుని మాట ఏ విషయంలో కూడా నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు. తప్పిపోతుంటే ఈ దరిద్రంలోనే ఉంటావు, ఈ పేదరికంలోనే ఉంటావు. వర్ధిల్లని స్థితి నీలో ఉంటుంది. వారం వారం గుడికి వచ్చేది ఎందుకు? అప్పుడప్పుడు ఇలాంటి ప్రత్యేక కూడిక జరిగించి ప్రత్యేక సందేశాలు వినిపించేది ఎందుకంటే మనమును కూడా కొన్ని కష్టాలు యోబు వలె పొందినప్పటికీ కూడా అసలు ఇంకోటి ఏంది తెలిసిన? ఆశీర్వాదం అనేది మనకు కనబడాలంటే నష్టము జరగాలి మొదట. అవునా? రెట్టింపుగా మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించిన అంటే మొదట కలిగింది ఏమైపోయి ఉండాలి? అక్కడ నష్టమైపోయి ఉండాలి, కోల్పోయి ఉండాలి. అందుకే కొన్ని కష్టాలు మనకు వస్తాయి, అందుకే కొన్ని నష్టాలు మనకు వస్తాయి, అందుకే కొన్ని వ్యాధులు మనకు వస్తాయి. ఇప్పుడు మనము అనారోగ్యం పాలు కాకుండానే దేవుడు నన్ను స్వస్థపరిచినాడని అనగలమా? దేవుడు స్వస్థత కార్యం చేశాడంటే మొదట మనకేం రావాలి? ఒక వ్యాధి రావాలి, అంటే ఒక రోగం రావాలి. ఆ తర్వాత దేవుడు మనకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవుడు నా బలహీనతల నుంచి విడిపించాడు, నన్ను బలపరిచాడు, నన్ను స్వస్థపరిచాడు. ఆయన పరమ వైద్యుడని మనం చెప్పగలుగుతాం. దేని స్తోత్రం. ఈరోజు మన పరిస్థితి ఇంకా ఎంత వెనుకబడిదో మనం ఆలోచన చేయాలి. ఆదాము వెళ్ళే భార్య మాట వింటే నష్టపోతావు. అబ్రాహాము శారా మాట విన్నట్టుగా ఉంటే నిందగల జీవితంలోనే ఉంటావు. అననీయ సప్పీరా ఇద్దరు ఒకే మాట మీద ఉండి పరిశుద్ధాత్మను మోసపుచ్చే ఆ పరిస్థితుల్లో ఉంటే అసలు కాలమే వెళ్ళిపోతుంది. నోవహు వలె దేవునితో నడిచిన వారిగా గుర్తింపు పొందండి. నిందలేని జీవితంలో నడువుదాం. ప్రకటించే నేనైనా, బోధించే నేనైనా, లేకుంటే వినే మీరైనా, మనలో ఎవరమైనా సరే దేవుడు చేసే మేలు అనుభవించాలంటే కష్టాలు పడక తప్పదు. కష్టాల తర్వాత ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందక తప్పదు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి చెప్తున్నాను, మన కష్టాలతోనే కాలం వెళ్ళిపోకూడదు. కష్టాల తర్వాత ఆయన దాచించిన మేలు పొందడమే నిజమైన దేవుని బిడ్డలకు ఉన్న ఆశీర్వాదము. దేని స్తోత్రం కలుగునుగాక. అదే దేవుని బిడ్డలకు ఉన్న ఘనత, అదే దేవుని బిడ్డలకు ఉండవలసిన సాక్ష్యం. ఇలాంటి గొప్పతనాన్ని మనము కలిగి ఉండడానికి కొరకాయి. హల్లెలూయా. ఇంతవరకు కౌరవ కుమారుల ద్వారా మనం చదువుకున్న మాటను బట్టి ఒకవేళ ఎప్పుడైనా నీకు కలిగిన కష్టాన్ని బట్టి తొందరపడుతున్నావా? దేవుణ్ణి దూరం చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిని దూరం చేసుకుంటున్నావా? దేవుని సహవాసం లేనివాడుగా, సహవాసం లేని దానిగా దూరం అయిపోతున్నావా? అలాంటి కష్టములో, నష్టములో, బాధలో, వేదనలో, కన్నీటిలోనే ఉన్నట్లయితే నీ ప్రాణంతో చెప్పు, నా ప్రాణమా నువ్వు కృంగిపోవద్దని చెప్పు. నాలో నీవు తొందరపడి దేవునికి వ్యతిరేకత నా ద్వారా చేయించొద్దని చెప్పండి. ఎన్ని కష్టాలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా నేను దేవుని యందు నిరీక్షణ ఉంచుతానని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనందరినీ చూచినప్పుడు మన స్థితిని బట్టి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఆదాము స్థితిని బట్టి శాపం వచ్చింది. అదే యోబు యొక్క ప్రవర్తనను బట్టి, ఆయన పరిస్థితిని బట్టి
రెట్టింపు ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు నీ నడవడికే నీకు మేలు చేయనై ఉంది. లేదా నీ నడవడిక సరైంది కాకపోతే నీకు నష్టాన్ని ఇస్తుంది. నష్టాన్ని పొందడానికి మందిరానికి రావాల్సిన పనేమి, నష్టం పొందడానికి యేసు నమ్ముకోవాల్సిన పనేమి. ఆమేన్. ఇప్పటికైనా మనం జాగ్రత్త కలిగి ఉందాం. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను చెప్పలు కొట్టి వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళినా అది నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలో నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలో నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కరములు తట్టి దేవుని కనబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా,
ఆయన మనల్ని సిగ్గుపరచువాడు కాదు, ఆయన మనల్ని అవమానపరచువాడు కాదు, నిందలతోనే లయపరచువాడు కాదు. కానీ శోధించబడిన తర్వాత సువర్ణముగా మార్చువాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవుననే దానికి యోబు గారి జీవితమే సాక్ష్యం. ఆయనే బలమైన సాక్షాత్తుగా నిలిచిన వాడుగా మన మధ్య ఉన్నాడు. ఆ ఘనమైన భక్తుని ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమంటే దేవుని కొరకు నిలిచిన వాడు. ఆయనకు వచ్చే కష్టాలు మనకొస్తే మనం తట్టుకుంటామా? పిల్లల్ని కోల్పోతే దేవుడిచ్చను, దేవుడు తీసుకుపోయాను, దేవునికే మహిమ కలుగును గాక. మన నోట పలికే మాటేనాది? మానవ రీతిగా ఒక వ్యక్తి పలికే మాటేనాది? అయినా ఆయనను దేవుడు చూచాడు, ఆయన నడిచిన విధానాన్ని చూచాడు, ఆయన మార్గాన్ని చూచాడు. ఓ నా భక్తుడు నా కోసం ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని నిందలు పడ్డాడు, ఇన్ని అవమానాలు పడ్డాడు. భార్య వచ్చింది, స్నేహితులు వచ్చారు, రకరకాలుగా ఎవరి నోట చూసినా ఆయన దీనస్థితి, దౌర్భాగ్య స్థితిని బట్టి తూల నాడినప్పటికీ కూడా తనలో ఉన్న దైవ నిరీక్షణ కోల్పోలేదు కదా. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఆనాడు యోబుని విడువని దేవుడు మనల్ని విడుస్తాడా? కష్టాల్లో ఆయన మనల్ని చూడలేదని మనం బాధపడుతున్నావా? కష్టాల తర్వాతే కదా ఎవడైనా పని చేయకుండా కూలి ఓడిస్తాడండి. హలో, ఈ కాలం పోయినా పని చేయాల్సిందే. ఎక్కడ? ఎర్రటి ఎండకు, బగబగ మండే ఎండకు శరీరము వేడెక్కిపోయి ఎండ దెబ్బ తగిలే పరిస్థితి అయినా ఆ పని చేయాల్సిందే. యజమానుడు తర్వాత కూలి. మన ఇంటికాడ కూర్చుంటే కూలి వస్తుందా? పని చేశారని చెప్పి, పొలానికి వచ్చారని, లేదంటే గౌండ పనికి వచ్చాడని ఆ కాంట్రాక్ట్ తీసుకున్నవాడు ఆ పనిని బట్టి ఆ పనికి తగినట్టుగా వాడు కూలిస్తుంటే దేవుడు అన్యాయస్తుడా? నీ కష్టాన్ని చూడడా? నీ బాధ చూడడా? నీ అవమానాన్ని చూడడా? ప్రజల యొక్క తృణీకారం చూడడా? కౌరవ కుమారులు చెప్పిన మాట చాలా శ్రేష్టంగా ఉంది. మీ దేవుడు ఏమాయన, ఒరే ఎందుకు గుడికి పోతున్నారా, మీకేనా ఇట్లా జరగాల్సింది? అయినప్పటికీ ఓ నా ప్రాణమా, నాలో నీవు తొందరపడవద్దు, నీవు కృంగిపోవద్దు, దేవునిందే నిరీక్షణ. ఎంత బలమైన మాటలు! అందుకే ఇలాంటి మాటల చేత కష్టములో నష్టములో మనల్ని మనము బలపరుచుకొని, సాతాను బలహీనపరచాలని ఉంటాడు, కానీ వాక్యం అనే దేవుడు మనల్ని బలపరచాలని ఉన్నాడు. కనుక మనుషుల మాటలు తీసుకున్నావా, సాతాను ప్రేరేపణ తీసుకున్నావా, బలహీనపడివి కనుమరుగైపోతావు, రెండంతల ఆశీర్వాదం పొందలేవు. అది నీ కొరకు ఎదురు చూస్తుంది. అలాంటి ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వాలని ఉండగా నువ్వు ఏమాత్రం వెనుజారక దేవునిలో కొనసాగు. అదే యేసన్న గారు రాసిన పాట, శోధించబడిన మీదట నేను ఎవరిగా మారుతున్నాను? సువర్ణముగా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో విలువైన బంగారు వలె, విలువైన వస్తువు వలె మనం మారబోతున్నాం. అవును 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 అనే దానికి యోబు గారు మన మధ్య ఉన్నారు. అలాగే మన పితరుడు బెంజమిన్ నాన్నగారు నడిచారు. ఎన్ని కష్టాలైనా, సేవలు ఎన్ని బాధలు కలిగినా, కుమారుని కోల్పోయినా, భార్యను కోల్పోయినా, ప్రసంగికులు వస్తామని రాకుండా మానివేసి పెద్ద ఏర్పాటుతో సభలు ఏర్పాటు చేసుకున్న కృంగిపోక దేవుని కొరకు ధైర్యంగా నిలబడి ఆయనే ప్రసంగికునిగా మారిపోయి, మా తల్లిగారు చనిపోయినప్పుడు కూడా సభలకు ఎవరు రాకపోయినా కూడా ఆ భార్యను కోల్పోయిన దుఃఖములో, కష్టములో నా తండ్రి ఉన్నప్పటికీ కూడా ఆయనే ప్రసంగికులు రాకపోయినా ప్రసంగికుడిగా ఉండి వాక్యమును బోధించి ఏర్పాటు చేసిన మీటింగ్లు ఘనంగా జరిగేటట్టు చేశాడు. ఆమేన్. మన కొరకు ఈ రాయలసీమకు పంపబడిన అపోస్తలుడు బెంజమిన్ నాన్నగారు కూడా సామాన్యుడేం కాదు. దేవుని కొరకు అనేక నిందలు అనుభవించిన వాడు, ఎన్నో కష్టాలను ఓర్చినవాడు, సహించి జయించినవాడు. అందుకే కాదా వారి జీవితంలో పెద్ద సంఘాన్ని కట్టి రాయలసీమంతటా కూడా సేవ విస్తరింపచేసి ఈనాడు వారి సంతానమే కాదు, వారి సంతానమైన అనగా మనమళ్ళు మనమరాళ్ళు కూడా, ఈనాడు మునిమనమరాళ్ళు కూడా ఈ పరిచయలో ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడంటే ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆనాడు దేవుని మాట విని వచ్చి కష్టాలు అనుభవించిన బెంజమిన్ నాన్నగారిని, అమ్మగారిని దేవుడు విడవలేదు.
అవసరాన్ని బట్టి తన సన్నిధికి వారిని పిలుచుకున్నప్పటికీ వారి సంతానాన్ని ఈ పరిచయలో తన చిత్తమును నెరవేర్చడానికి నిలబెట్టాడంటే ఆయనకే సమస్త ఘనత మహిమ కలుగును గాక. అలాగూ మమ్మల్ని కాదు, మిమ్మల్ని కూడా దేవుడు ఘనపరచాలని ఉన్నాడు. మీరును ఎవరి మాట వినొద్దండి. బంధువుల మాట, చుట్టాల మాట, స్నేహితుల మాట, లోకస్తుల మాట వినకుండా నిరీక్షణ కలిగిన దేవుని వైపు చూడండి. మీరు ఎవరైతే నిరీక్షణ ఉంచారో, మీ నిరీక్షణకు ఎవరైతే కారకులుగా ఉన్నారో ఆ దేవుని వైపు చూడండి. దేవుడు మీ అందరినీ రెట్టింపుగా దీవించును గాక. మీ కొరకు దాచి ఉంచిన మేలు మీరు అనుభవించి తీరుదురు గాక. అలాంటి తన ప్రేమ, దయ, కనికరం, జాలి మీపై, మీ కుటుంబాలపై, ఇక్కడ సేవ చేస్తున్న సన్నిరాజు ఆయన కుటుంబంపై, వారి తల్లిదండ్రులపై, వాక్యం విత్తుతున్న నాపై, నా కుటుంబంపై, మనందరిపై ఉంచి నడిపించును గాక. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి దేవాది దేవునికి, మరి పిలిచినటువంటి సన్నిరాజు గారికి, వారి కుటుంబానికి, తల్లిదండ్రులకు కూడా, అక్క బావ గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.